అందరికీ నమస్తే అండి. మొత్తానికి కొమ్మినేని శ్రీనివాసుని నాగార్జున యాదవ్ భయపెట్టాడు, మామూలుగా కాదు. అయితే నిన్న ఒక లైవ్ డిబేట్ చేశారు. దానికి నాగార్జున యాదవ్ కానీ తీసుకొచ్చాడు కొమ్మినేని శ్రీనివాస్. ఆడు ఊరికే ఊరుకుంటాడా? ఆడి నోటు దూల కొలిది రేవంత్ రెడ్డి గారిని ఉద్దేశించి రాని మాటలు అనేసాడు. వాడు వీడు జొమాటో బాయ్, వాడికి అది చదవడం రాదు ఇది చదవడం రాదని చెప్పేసి అని. అప్పటికే కేసీఆర్ ముఖం మాడిపోయింది. ఏం అర్థం కల 2 నిమిషాలు పిచ్చోళ్ళు అలా ఇటు ఇప్పుడు ఎవరి గురించి మాట్లాడుతున్నావు నాగార్జున అని చెప్పేసి అని. సరే అది అయిపోయింది, వీడియో వైరల్ అయింది. నాగార్జున యాదవ్ గారికి ఫోన్ల మీద ఫోన్లు, ఆడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు. నిజంగా నాగార్జున యాదవ్ గారు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని పరారి. కొమ్మినేని శ్రీనివాస్ కూడా పడింది. దెబ్బకి భయపడి ఆ వీడియో, ఆ లైవ్ డిబేట్ ఏదైతే ఉందో దాన్ని కూడా డిలీట్ చేశారు. నాగార్జున యాదవ్ గారికి అయితే చుక్కలు చూపించేస్తారు అనుకోండి. ఫోన్ల మీద ఫోన్లు. ఆల్రెడీ తెలంగాణలో కేసు, రేవంత్ రెడ్డి గారి పైన చేసిన వ్యాఖ్యలపై తెలంగాణలో కేసు నమోదైంది. అలాగే నిన్న ఉదయం చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేశాడు. ఏడో గుడ్డోడు ఉంటాడు, ఆడు ఈశ్వర్ గారును ఈడు నాగార్జున యాదవ్ గారు ఇద్దరు కూర్చున్న ఒక డిబేట్లో చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేశాడు. దానికి చిత్తూరులో ఒక కేసు, కుప్పంలో ఒక కేసు, 2 కేసులు. ఈ 2-3 రోజుల్లో అడిగి బ్యాన్ మోగిపోద్ది. ఆ సినిమా అర్థమైపోయింది. అడిగి అర్థమైపోయి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని పరారీలో ఉన్నట్టు మనకు సమాచారం. ఒకసారి ఇక్కడే మీ ముందు ఒకసారి చేసి చూపిస్తాను నాగార్జున యాదవ్ గారికి. అది ఆడి పరిస్థితి. ఒక 15 రోజుల దాకా నెట్వర్క్ పరిధిలోకి రాదు. అది మా నాగార్జున అమ్మగాడు ఒక 15 రోజుల వరకు కూడా నెట్వర్క్ పరిధిలోకి రాడు. మరి ఎందుకురా అంత భయం, అంత పిరుకోడు, పెద్ద పెద్ద మాటలు, అంత పెద్ద పెద్ద ముదర మాటలు మనం ఎందుకు మాట్లాడాలా? ఫోన్లు స్విచ్ ఆఫ్ ఎందుకు చేసుకోవాలా? ఎందుకు పారిపోవాలా? ఎందుకు పారిపోవాలి చెప్పు? ఆఖరికి పాపం కొమ్మినేని శ్రీనివాస్ అంటానే ఉన్నాడు, బాబు నీకు పుణ్యం ఉంటుందిరా, నన్ను అలా మాట్లాడక బాబు, నువ్వు అలా మాట్లాడితే మనం మూసేస్తారు ఇక్కడ, నీకు దండం పెడతాను రా బాబు అంటే, ఆహా లేదు నేను ఇలాగే మాట్లాడతాను, నేను వ్యక్తిగతంగా నేను ఇలాగే మాట్లాడతాను అన్నావు. నీతో పాటు కొమ్మినేని కూడా అంటించేసావు. నీ ఫోన్ స్విచ్ ఆఫ్ అవుతుందని చెప్పేసి కొమ్మినేని శ్రీనివాస్కి ఫోన్ చేస్తున్నారంట. 2-3 సమాధానం చెప్పినట్టున్నాడు. కొమ్మినేని శ్రీనివాస్ వాళ్ళు కూడా అవలా. కొమ్మినేని శ్రీనివాస్ కూడా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని ఎందుకు వచ్చిన తనలేపు నాయన అని చెప్పేసి ఆ లైవ్ యాక్ని డిలీట్ చేసాడు. ఎందుకు వాగాలి? ఎందుకు డిలీట్ చేసుకోవాలి? నేను నిన్నే చెప్పానా, నిన్న రాత్రి కూడా చెప్పా, దొరికితే నేను చెక్కేస్తారు అబ్బాయి అక్కాయిగా. చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడావు నువ్వు కానీ కనబడ్డావంటే ఏపీలో అయితే ఉండదు. ఆల్రెడీ తెలంగాణ కాంగ్రెస్ కార్యకర్తల వరకు వెళ్ళిపోయింది, నీ నెంబర్ వెళ్ళిపోయింది, నీ వీడియో కూడా వెళ్ళింది, నీ పైన కేసులు నమోదైనవి ఆల్రెడీ, ఇక్కడ నమోదైనవి. ఖచ్చితంగా దొరికితే చెక్తారు. పోలీసులు అదుపులో ఉన్నంతసేపు బ్రహ్మాండంగా ఉంటావు, కానీ బయట ఎక్కడ విడిగా కనపడ్డా కానీ తొక్కేస్తారు. అది బాగా గుర్తుపెట్టుకో. బయట ఎక్కడ కనబడినా కానీ నిన్ను మామూలుగా చెక్కరు, ఒక మాదిరిగా చెక్కరు నిన్ను. మళ్ళీ మాట్లాడాలంటే ఎవరిని ఉద్దేశించైనా సరే వ్యక్తిగతంగా మాట్లాడాలంటే నీకు ఇది గుర్తుకొచ్చేస్తుంది అన్నమాట. అమ్మ బాబాయ్ మొన్నే మాట్లాడాం మనం, ఇప్పుడు మళ్ళీ మాట్లాడితే మనం కుక్కను కొట్టినట్టు కొడతారు. చేపలం నీకు ఇవాళ రేపట్లో ఖచ్చితంగా మోత మోగిపోద్ది, నేను చెక్కుతారు ఖచ్చితంగా. ఆ వీడియోలు బయటకు వస్తాయి కదా అని వెయిటింగ్ మాట. ఫోన్ ఆన్ చేస్తే నువ్వు బ్రహ్మాండంగా ఉంటుంది. ఫోన్ ఆన్ చేస్తే పాపం పిల్లోడు ఎక్కడ ఉన్నాడు, ఏంటి, ఏ లొకేషన్లో ఉన్నాడని తెలుసుద్ది. నేను ఖచ్చితంగా ఎత్తేస్తారు ఇవాళ రేపట్లో. ఖచ్చితంగా నేను తెలంగాణ పోలీసులు కానీ ఏపీ పోలీసులు కానీ నిన్ను ఇవాళ రేపట్లో ఖచ్చితంగా ఎత్తేస్తారా, అందులో ఎలాంటి సందేహం లేదు. ఎత్తిన తర్వాత చూడాలి నీ పరిస్థితి. నువ్వు ఎవరిని చూసుకుని అయితే రెచ్చిపోతున్నావో, ఆడొస్తాడా, లేదంటే సజ్జల రామకృష్ణారెడ్డి వస్తాడా, లేదంటే సాక్షిలో కూర్చొని మాట్లాడావు కదా, సాక్షి యజమాని భారతిరెడ్డి వచ్చిద్దా? భారతిరెడ్డి ఇలాంటి వాళ్ళు బాగా ఎంకరేజ్ చేస్తుంది. మీరు సాక్షిలో కూర్చోండి, టీవీ మందే, ఎవరిని పడితే అని తిట్టేయండి, ఏం కాదు. ఇవాళ సాక్షి భారతిరెడ్డి కూడా నువ్వు ఒక చూడరు. నువ్వు అనుకుంటున్నావేమో ఏం కాదులేమో, నేను బూతులు మాట్లాడేసినా ముఖ్యమంత్రి అయినా పర్వాలేదు, ఎవరైనా పర్వాలేదు, ఎన్నైనా తిట్టేచ్చు అనుకుంటున్నావేమో. జగన్మోహన్ రెడ్డి కూడా కాపాలేదు నిన్ను. గట్టిగా మాట్లాడితే జగన్మోహన్ రెడ్డికి దిక్కు లేదు అక్కడ. గట్టిగా మాట్లాడితే జగన్మోహన్ రెడ్డికి దిక్కు లేదు. ఇంక మీరేంటి వచ్చి మాట్లాడేది ఇక్కడ? నిన్న చెప్పా, మొన్న చెప్పా, అంతకుముందు చెప్పా, ఒరే నోటితోలు తగ్గించుకోరా,
మామూలుగా మాట్లాడు, మన స్థాయికి తగ్గ మాటలు మాట్లాడు. మన అంత పెద్ద పీగుడిగాళ్ళం కాదు. మనం పెద్ద పెద్ద ముద్ర మాటలు మాట్లాడకూడదు. ముద్ర మాటలు మాట్లాడితే మనం టార్గెట్ అయిపోతాం. ముఖ్యమంత్రి అని చెప్పి చూడకుండా నీ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాం. లేపేస్తాం, వచ్చేస్తాం, ఇచ్చేస్తాం, అలిపిరిలో మిస్ అయింది, ఈసారి మిస్ అవ్వదని చెప్పేసి అనే మాటలు మాట్లాడుతున్నాం. అది చాలా సీరియస్గా తీసుకుంటారు. సీరియస్గా తీసుకుంటే నేను ఎక్కుతారు, బాగా ఎక్కిసి ఎక్కుతారని చెప్పేసి అని మనం వెళ్ళలేదు. ఇవాళ కొంప వదిలేసి పారిపోవాల్సిన పరిస్థితి వచ్చిందా? పారిపోయావా? పరారీలో ఉన్నావు కదా. ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకొని రాత్రి 7:30 8 గంటలకు ఫోన్ చేసి స్విచ్ ఆఫ్ చేసాడు. రాత్రి కూడా చేసా, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసాడు. ఇంక పారిపోతాడు అంతే. అయితే హైదరాబాద్ పారిపోలే, అక్కడికి వెళ్తే ఎక్కుతారు బాగా. చెన్నై పారిపోయాడు అని చెప్పేసి అని సమాచారం. మరి చెన్నైలో ఎక్కడున్నావు? ఉంటే గింటే శ్రీరెడ్డి దగ్గర ఉండాలా, లేదంటే రోజా దగ్గర ఉండాలా? అయితే శ్రీరెడ్డి లేదంటే రోజా, ఈ ఇద్దరు కొంపలో ఎవరి కొంపలో ఒక దగ్గర దొరికేస్తావు ఖచ్చితంగా. కంగారు పడు మాకు. నిన్ను తీసుకొచ్చి నేను 4 తోమితే కానీ నువ్వు లైన్లోకి రావు. నీతో పాటు ఆ శ్రీరెడ్డిని, ఇంకా కొంతమంది బొగ్గాళ్ళు ఉన్నారు, ఇంకా చాలా నోటితోలు చాలామంది మాట్లాడుతున్నారు. వాళ్ళందరినీ తీసుకొచ్చి ఎక్కితే నీట్గా చెక్కెత్తే వాళ్ళని బలుపురాయి కొవ్వట్టేసింది మీ కుళ్ళంతాను. ఈసారి అదేం ఉండదులేరా. ఈసారి కన్ఫామ్. మళ్ళీ నువ్వు టీవీ డిబేట్లో కూర్చొని నీ ఇష్టానుసారంగా కీచుగొంతుకు వేసుకొని చంద్రబాబు నాయుడు గారిని అన్నావు అనుకో, వేస్తారు. ఆ అవకాశం రానే రాదు నీకు అసలు ఆ అవకాశం కల్పించరు కదా. ఈ లాస్ట్ పాపం ఏదో నేను నోటితోలు కొలిది మాట్లాడేసావు కానీ ఊహించుండవు వీడియోలు ఇంత వైరల్ అవుతాయని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేసి ఉండవు. నువ్వు చేస్తున్నారా? తెలంగాణ నుంచి కాంగ్రెస్ కార్యకర్తలు మొత్తం చేస్తున్నారా? ఏక ఫోన్లేనా? దెబ్బకు భయపడ్డావా లేదా? ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకొని పారిపోవాల్సిన పరిస్థితి వచ్చిందా? ఒకసారి దొరికితే ఎలా ఉంటుందో ఊహించుకో. ఒకసారి కేసుల తర్వాత మనం మాట్లాడిన మాటలో ఒకవేళ నువ్వు నిజంగా దొరికేవనుకో, కాంగ్రెస్ కార్యకర్తలు దొరికేవనుకో, పరిస్థితి ఏంటి? మన పరిస్థితి ఏంటి అనుకున్నా ఒంట్లో ఎముక ముక్క ఉండదు, ఏరేస్తారు మొత్తం అన్నీ కూడా. మనుషులు మాత్రం అలా పైకి కనబడతాం అంతే. చక్కగా దొరికిన కాడికి దొరికినట్టు ఏరి పడదొబ్బుతారు. చూస్తూ ఉంటావు కదా, నడు రోడ్డు మీద అన్ని కొట్టారు ఇన్ని కొట్టారు అని చెప్పేసి. అలా కొట్టేస్తారు, నేను నడు రోడ్డు మీద ఈడ్చుకుంటా తీసుకెళ్ళిపోతారు స్టేషన్కి. అంత పెద్ద మాటలు మాట్లాడావు నువ్వు. కంగారు పడ, మాకు తెలిసిపోతాయి ఎవరి రేంజ్ ఏంటి, ఎవరి స్థాయి ఏంటి, అదేంటి ఇదేంటి. ఒక్క 2 రోజులు ఉపయోగపడితే నువ్వు దొరకంగానే అన్నీ అర్థమయ్యేలా చెప్పేస్తారు క్లియర్గా కూర్చోబెట్టి. అబ్బాయి ఇదిగారు, అబ్బాయి ఈయన స్థాయి ఇది, ఈయన స్థాయి ఇది, నీ స్థాయి ఇది, నీ వెనకాల బొగ్గడి స్థాయి ఇది. స్థాయిలు కావాలా మనకి? స్థాయిలు అవి చెప్తారు. నువ్వు దొరకగానే చెప్పేస్తారు ఎవరి స్థాయి ఏంటి అనేది. నీకు ఒక్క 2 రోజుల్లో తెలిసిపోద్ది. నీ స్థాయి ఏంటి, వాడి స్థాయి ఏంటి, వీడి స్థాయి ఏంటి అన్నీ తెలిసిపోతాయి. దొరికిన రోజున తురుముతారు అన్నమాట. బాలకృష్ణ నిర్మల డైలాగ్ ఉంది కదా, ఖచ్చితంగా నీ కోసం గట్టిగానే గాలెత్తున్నారు అబ్బాయి, ముందు జాగ్రత్తగా చెప్తున్నాను, ఎందుకన్నా మంచి జాగ్రత్తగా ఉండు. 2 రాష్ట్రాల పోలీసులు నీ కోసం గాలెత్తున్నారు. దొరికిన కాడికి తురుముతారు, దొరికితే ఖచ్చితంగా తురుముతారు. నీ ఒంట్లో ఉన్న కొవ్వు మొత్తం సెక్కి తీసి పడదొప్పుతారు. ఇది బాగా గుర్తుపెట్టుకోరా నాగార్జున.